గారెలు వండుకోవటానికి మినపప్పు నానేసాను. ఇదిగోండి గారెలు వండుకుందాం. నానేసి 6 గంటలు అవుతుంది. ఇదిగోండి శుభ్రంగా 1-2 సార్లు కడిగాను. ఇదిగో మొత్తం జారులు వేసుకొని బాగా రుబ్బుకుందాం. ఇష్యూలు వేసుకుందాం. గారె మీకు దీంట్లో వేసుకున్నా బాగా వస్తుందండి. శుభ్రంగా వేసుకుందాం. ఇంకా దీంట్లోకి ఒక చుక్క వాటర్ పోసుకుందాం. మరిన్ని పోయివాకండి. అది ఒక చుక్క గట్టిగా రుబ్బుకోవాలి కదా. ఓకే, మెదిగిందండి. అంటే మరీ మెత్తగా వేసుకోవాకండి, మరీ పొలుగ్గా వేసుకోవాకండి. గారె తింటుంటే బాగుండాలి, అది అలా వేసుకోవాలి. గట్టిగా వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, పెద్ద ఉల్లిపాయ ఒకటి, కొంచెం కొత్తిమీర. ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా వేసుకుందాం. ఎందుకంటే మా పిల్లలు తినరు. ఈ తులకలుగా ఉంటే అవన్నీ ఆడతారు. శుభ్రంగా పేస్ట్ చేసి దాంట్లో కలిపేస్తాను. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. పచ్చిమిరపకాయలు 4, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర. మెదిగిందాం చూద్దాం. అది కానీ మెదిగింది. దాన్ని తీసేద్దాం. పిండిలో వేసాం కదా, ఇంకా దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. నేను సోడా ఉప్పు కానీ ఏమి వేయనండి. వేపైనా బాగానే పొంగుతాయి. ఇదిగంటే కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర సరిపోతుంది. శుభ్రం కలిపేసుకుందాం. డ్రీ ఫ్రై చేసుకోవడానికి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కే వరకే మనం నెక్స్ట్ అది బాగా కలుపుకుందాం. బాగా గాలి కొట్టాలండి. భలే వస్తాయి గారెలు. నిజంగా నేను పేస్ట్ లాగా ఎందుకు చేశానంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి, పచ్చిమిరకాయ తగిలితే పాపం తినలేరు. అవునా కాదా? అందుకని నేనైతే పేస్ట్ చేస్తాను. శుభ్రంగా మెత్తగా మెదిగిందనుకో పిల్లలు ఆకుకూర కూడా కడుపులో పోతుంది. అన్నీ ఉంటాయి. ఇంక పిల్లలు ఏరే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు ఏరుతుంటారు. ఎక్కడ దాకా మా పిల్లలే ఏరుతుంటారు. అందుకని నేను ఎప్పుడు చేసినా గారె ఇంతే చేస్తాను. గారె పిండి శుభ్రంగా కలుపుకున్నాం కదా, ఇంకా ఇలా అనుకొని అలా వేసేసుకోవటమే. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా నీళ్ళు తడి చేసుకుంటూ వేసుకుంటుంది. చేతికి అందుకని ఏం లేదు. ఇదిగోండి గారె రెడీ అయింది. చూడండి. అస్సలు అందరూ అంటారు గారెలు మిక్సీ జారులో వేస్తే సరిగ్గా రావు, గట్టిగా వస్తాయి, ఆయిల్ పిలుస్తాయి. అసలు ఆయిల్ ఏమన్నా పీలుస్తుందామని చూడండి. ఇదిగో అసలు ఈ కారం అండి, మా అమ్మ బాగా టిఫిన్ బండల్లో కారం తెస్తుందండి. నిజంగా ఎంత బాగుంటుందో అలా చేస్తుంది కూడా కారం. మా అమ్మ బాగా తయారు చేస్తుంది. చూడండి ఎంత రుచిగా ఉంటుందో అసలు. సూపర్ అండి. అవునండి, సూపర్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా.